కొంతమంది యువకులు నేటి సమాజంలో వివాహానికి ముందే సహజీవనం పేరిట శారీరక సంబంధం అయితే పెట్టుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత వివాహం చేసుకోవాలనుకోవడం, వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం, దానికి వారిద్దరూ కోర్టును ఆశ్రయించడం, కోర్టు ముటిక్కాయలు వేయడం సర్వసాధారణమైపోయింది. ఇటువంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు 9 సంవత్సరాల పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వారిద్దరూ కోర్టును ఆశ్రయించారు. దీనికి కోర్టు సంచలనమైనటువంటి తీర్పిచ్చింది. ఇంతకీ కోర్టు ఎటువంటి తీర్పిచ్చింది అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. కొంతమంది యువకులు వివాహానికి ముందే సహజీవనం పేరిట శారీరకంగా కలుస్తూ ఉన్నారు. ఆ తర్వాత వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. కొన్ని మనస్పర్ధలు రావడం వల్ల వివాహం చేసుకోలేక వారిద్దరు గొడవల కారణంగా కోర్టు మెట్లెక్కుతున్నారు. కోర్టు కూడా వారిద్దరికి ముటిక్కాయలు వేసేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఘటనే తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంది. మద్రాస్ హైకోర్టుని ఇద్దరు యువకులైతే ఆశ్రయించడం జరిగింది. 9 సంవత్సరాల పాటు వారిద్దరు సహజీవనం చేశారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం, వివాహానికి సంబంధించిన అంశంలో మనస్పర్ధలు వచ్చిన నేపథ్యంలో వారిద్దరు కోర్టును అయితే ఆశ్రయించారు. కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ఒక యువకుడు 9 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. 9 సంవత్సరాలు కలిసి ఉన్నారు అన్నప్పుడు అది సహజీవనం కిందకి వస్తుంది. అయితే ఈ 9 సంవత్సరాల తర్వాత ఆమె పెళ్లి చేసుకుందాము అని అడిగింది. అతను నేను చేసుకోను అన్నాడు. సో ఆమె అప్పుడు కోర్టులో కేసు వేసుకుంది. అయితే ఇంతకు పూర్వం ఎలా ఉండేది అంటే, ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఇల్లు అద్దెకి తీసుకున్నారు, ఒక రోడ్లో ఉన్నారు. ఆ రోడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ భార్యాభర్తల్లాగానే ఉన్నారు అనే ఒక అభిప్రాయాన్ని కలిగించారు అనుకోండి. అది నథింగ్ బట్ మ్యారేజ్ అన్నట్లే. అంటే సాంకేతికంగా పెళ్లి జరగలేదు కానీ వాళ్ళ సహజీవనానికి ఒక గుర్తింపు ఉంటుంది అనేది ఒక విధానం ఉండింది. ఈ సహజీవనంలో పుట్టిన పిల్లలకు కూడా చట్టబద్ధత ఉంటుంది. పైగా ఈ సహజీవనంలో ఉన్నవాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసుకోవచ్చు కూడా అనేది ఉంది. అలాగే ఈ పిల్లలకి తండ్రి ఆస్తిలో వాటా వస్తుంది అని చెప్పడంతో పాటు ఇంకొంచెం ముందుకెళ్ళి తండ్రి ఆస్తిలోనే, తండ్రి స్వార్జితంలోనే కాకుండా తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తిలో కూడా వాటా ఉంటుంది అనేది ఇక్కడ ఒక విధానం నడిచింది. అయితే ఈ సహజీవనానికి ప్రాతిపదిక వీళ్ళకి పెళ్ళయి ఉందా, ఆ భర్తకి సహజీవనంలో ఉన్న పురుషుడికి కానీ స్త్రీకి కానీ పెళ్ళయి ఉందా అన్నది ఒక ఇంపార్టెంట్ విషయం. మరి అలా ఉన్నప్పుడు ఈ సంగతి తెలిసిన భార్య ఫిర్యాదు చేసిందా లేదా అనేది కూడా ఒకటి. ఇప్పుడు ఈ మొత్తం ఘటనలో ఎవరికి నష్టం జరిగినట్లు? మొదటి భార్యకి నష్టం జరిగినట్టు, అంతే కదా. మొదటి భార్య ఒప్పుకుందనుకోండి వీళ్ళిద్దరి సహజీవనాన్ని, వీళ్ళకి హక్కులు వచ్చేసినట్టే. అదే ఈ మొదటి భార్యకి ఇష్టం లేదు అనుకోండి వీళ్ళ సహజీవనం, ఆవిడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు, అలాగే కోర్టులో కేసు వేయొచ్చు. అది బైగమీ కిందకి వస్తుంది. బైగమీ అంటే అప్పుడు ఏమంటారంటే, వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి అని అడుగుతారు. ఇలాంటివన్నీ ఎలా ఉంటాయి అంటే ఒక టెక్నికల్ టెర్మినాలజీ ఇటు చుట్టూతో ఆవరించుకుని ఉంటుంది. కానీ మనుషులు ఏమనుకుంటారు, సహజంగా ఇద్దరం ఇష్టపడ్డాము, కలిసి ఉన్నాము, అయితే ఏంటంట అన్నట్లుంటుంది వీళ్ళకి. అంటే సహజీవనానికి అసలు చట్టబద్ధత ఉంటుంది అంటారా? సహజీవనానికి ఇది చెప్పాను కదా నేను, వాళ్ళిద్దరూ కలిసి ఇల్లు అద్దెకి తీసుకోవాలి. వీళ్ళిద్దరూ భార్యాభర్తల మాదిరి ఫంక్షన్స్కి తిరగటము, పెళ్ళిళ్ళకి వెళ్ళడము, స్నేహితుల మధ్యలో వీళ్ళు తిరగడము, పైగా చుట్టాలిళ్ళకు కూడా కలిసి వెళ్ళడము, ఇవన్నీ చేస్తే సహజీవనం కిందకే వస్తుంది. అయితే అసలు ఈ సహజీవనానికి చేయడం వెనక ఉద్దేశం పెళ్ళి అనుకోండి.
సరే ఒక 2 సంవత్సరాలు ఇలా ఉందాము, 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుందాము అనుకున్నారనుకోండి. 2 సంవత్సరాల తర్వాత నాకు నచ్చలేదు, నువ్వు పెళ్ళి లేదు గిళ్ళి లేదు అని అతను అన్నాడు అనుకోండి, ఏమో కోర్టులో కేసు పెట్టచ్చు. కానీ ఇతను చేసిన వాగ్దానం ఏంటి? ఈమెకి ఏమన్నా మెసేజ్లు పెట్టాడా? వీళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా కాంట్రాక్ట్ రాసుకున్నారా? ఏదైనా ఒక పేపర్ రాసుకున్నారా? ఏంటి అనేది పాయింట్. మేము ఆమెకి ఇష్టమైందండి, నాకు ఇష్టమైంది, మేము కలిసి ఉన్నాము, పెళ్ళి అనే ప్రాతిపదిక మాకు లేదు అని అతను అంటాడు. ఉంది అని ఈవిడ అంటది. ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు లాగా. అయితే ఆ కేసులో ఎందుకు లావణ్య గెలవలేకపోయింది అంటే, ఆమె ఇతనితో సంబంధం కొనసాగిస్తూనే ఆమె ఇంకొక అతని పైన కూడా ఇలాంటి కేసే పెట్టింది. అంటే ఒక మహిళ ఏకకాలంలో 2 పురుషులతోటి సంబంధాన్ని పెట్టుకొని ఒకరిని పెళ్లి చేసుకుంటాను ఒకరిని వదిలేస్తాను అన్నప్పుడు ఈ పురుషుడికి ఇష్టం లేదనుకోండి, అది కుదరదు కదా. అది అందుకని ఈ విషయంలో ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, పెళ్లి చేసుకోలేదు అని చెప్పి ఇవిడ కోర్టుకు వెళ్ళింది మద్రాసులో. అతను ఏమంటున్నాడు, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు అంటున్నాడు. దీన్ని ఎవరు నిరూపించాలి? కోర్టుకు కావాల్సింది ఏంటి? మేమిద్దరం కలిసి ఉన్నామనే చెప్తున్నాడు అతను. ఆమె ఆనందం కోసం ఆమె ఉంది, నా ఆనందం కోసం నేనున్నాను, ఇద్దరం కలిసి ఉన్నాము, సమ్మతితోనే జరిగింది ఇది. ఈ సంబంధం సమ్మతితోనే జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో సహజీవనం అనండి, లేకపోతే లైంగిక సంబంధం అనండి, ఏదన్నా అవనివ్వండి, సమ్మతితోనే జరిగింది. సమ్మతితో జరిగిన దానికి ఇంకా కేసు ఏంటమ్మా అంటారు. కానీ ఇక్కడ పెళ్లి చేసుకుంటాను అని అతను అని పెళ్లి చేసుకోను అంటే గనక ఒక నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసినట్టే కదా. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వస్తుంది ఇక్కడ. దీని ప్రకారం కేసు పెట్టొచ్చు. కానీ దానికి ఆధారం ఏంటి? మీరు ఎప్పుడన్నా ఎవరితో అయినా చెప్పారా? మూడో మనిషి వచ్చి సాక్ష్యం చెప్తాడా? లేకపోతే మీరు ఏమన్నా చాటింగులు చేసుకున్నారా? లేదు మీ ఇద్దరు అటు పెద్ద వాళ్ళకి కానీ ఇటు పెద్ద వాళ్ళకి కానీ చెప్పారా ఇట్లా అని? ఇవన్నీ వస్తాయి. అందుకని మద్రాస్ కోర్టు ఏమన్నది అంటే, మీ ఇష్టానికి మీరుంటారు, మళ్ళీ వచ్చి మా మీద పడతారు, మాకేం పని లేదా, కోర్టు శ్రమ వృధా చేయడానికైనా ఉన్నది, మీ ఇద్దరు మీ సంతోషానికి మీరు కలిసి ఉన్నారు, ఇప్పుడు ఆయన నేను కలిసి ఉండను అంటున్నాడు, నువ్వేమో పెళ్ళి అంటున్నావు, ఆయన ఏమో సంబంధం అంటున్నాడు, ఈ 2 కుదరకపోండి అని చెప్పి కోర్టు చెప్పేసింది. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఎవరైనా సరే ఇలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగి పెళ్లి చేసుకుందాము, నాకు ఇప్పుడు పరిస్థితులు అనుకూలించట్లేదు పెళ్ళికి, కానీ కలిసి ఉందాము అని ఎవరైనా అంటే ఆడపిల్లలు నమ్మకండి, మొదటి మాట. రెండోది, ఒకవేళ కలిసి ఉండవలసిన పరిస్థితే వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే, ఒక అఫిడవిట్ తయారు చేసుకోండి. దానిలో సో అండ్ సో అనే నేను, సో అండ్ సో అనే అతను, మేము ఇరువురు ఇష్టపూర్వకంగా కలిసి ఉండాలనుకుంటున్నాము, మేము పరిస్థితులు అనుకూలించక పెళ్లి చేసుకోలేకపోతున్నాము, మా పరిస్థితులు చక్కబడిన తర్వాత మేము పెళ్లి చేసుకుంటాము అని ఒకరికొకరు మాటిస్తున్నట్లుగా అనుకొని ఒక అండర్స్టాండింగ్ పేపర్ రాసుకున్నారనుకో, ఒక MOU రాసుకున్నారనుకోండి, ఇవాళ కోర్టుకి అది పెద్ద ఆధారం అయి ఉండేది, అతనికి శిక్ష పడి ఉండేది. అందుకని అసలు పెళ్ళికి ముందే కలిసి ఉండాలా వద్దా అనే విషయము అది వ్యక్తిగతం నా దృష్టిలో. దాన్ని మీరు ఇప్పుడు వ్యక్తిగతాన్ని తీసుకొని వచ్చి చట్ట పరిధిలోకి తీసుకొచ్చారు. చట్ట పరిధిలోకి తీసుకొచ్చినప్పుడు రుజువులు సాక్ష్యాలు కావాలి. ఈ విషయంలో కోర్టు కూడా ఇద్దరికి ముట్టికాయలు వేసినట్టుంది. ఇద్దరికి మొట్టికాయలంటే ఎందుకు మీరు కలిసి ఉన్నారు అని. కానీ దీనివల్ల ఒకటే చూస్తే, ఇప్పుడు ఈ కలిసి ఉన్నప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అనుకోండి, పిల్లలు లేరు కదా, ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యుండి ఆమె టెర్మినేషన్ చేయించుకుంది అనుకోండి, రాబోయే రోజుల్లో ఆమె మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే ఇది ఇబ్బంది కావచ్చు, ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉన్న తేడా ఏంటి అంటే, అది సృష్టి ప్రకారం చూసుకుంటే పురుషుడు ఎంతమందితో లైంగిక సంబంధాలు ఏర్పరచుకున్నా పురుషుణ్ణి పట్టుకోలేము. కానీ స్త్రీ
ఆమె గర్భం దాల్చింది అంటే ఖచ్చితంగా ఆమె లైంగిక సంబంధంలోకి వెళ్ళింది అనేది తెలిసిపోతుంది. ఈ విషయంగా చూసుకుంటే గనక స్త్రీ నష్టపోతున్నట్లే కదా. అందుకని పురుషుడికి అలాంటి ఉద్దేశం ఉండటం కరెక్ట్ కాదు. నేను కొన్ని రోజులు లైంగిక సంబంధాన్ని కొనసాగించి నేను వదిలేస్తాను, మా అమ్మ నాన్న చూపించిన పెళ్లి చేసుకుంటాను, నాకు కొన్ని రోజులు టైం పాస్ అయ్యింది, నా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి ఒక బొమ్మ దొరికింది అన్నట్లుగా అతను ఉండటం కరెక్ట్ కాదు. పైగా పురుషుడు ఉద్దేశం ఎలా ఉంటుందో, అతని మనస్తత్వం ఏ రోజు ఎప్పుడు ఎలా మారుతుందో, నేను ఇలాంటి పరిస్థితిలోకి వెళ్ళకూడదు అని ఈ స్త్రీ కూడా ఆలోచించాలి. పోనీ ఒక రిలేషన్లోకి వెళ్ళారు, దానివల్ల నష్టం జరిగినా లాభం జరిగినా కానీ భరించగలిగిన కెపాసిటీ నీ దగ్గర ఉందా అన్నప్పుడు సంబంధాల్లోకి వెళ్ళినా కానీ, అంటే ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే జీవితం చాలా విలువైనది, సమయం అంతకంటే విలువైంది. మీ సమయాన్ని మీరు చదువుకుంటారా, వృత్తిలోకి వెళ్తారా, ఉద్యోగంలో స్థిరపడతారా, ముందు మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకున్న తర్వాత ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లోకి వెళితే అప్పుడు జీవితాలు బాగుంటాయి. అది మనకి అవునన్నా కాదన్నా మన సమాజం ఒక పెళ్ళి అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది మనకి. ఆ ఇన్స్టిట్యూషన్లో కూడా కష్టాలు నష్టాలు ఉన్నాయి, కాదని నేను అనట్లా. ఎంత కష్టాలు నష్టాలు ఉన్నా ఎంతో కొంత సురక్షితమైంది పెళ్ళి. అదే వీళ్ళు పెళ్లి చేసుకుని ఉంటే గనక అతను నేను విడిపోతాను అన్నాడు అనుకోండి, చట్ట ప్రకారం కుదరదు కదా, అతని గ్రౌండ్స్ అతను చూపించాలి కదా. అందుకే పెళ్ళి అనే ఇన్స్టిట్యూషను ఈ భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా సరే అతి పురాతనమైనది, అలాగే డ్యూరబిలిటీ అంటారు. అంటే ఏంటి? నాణ్యమైంది. ఇంకెందుకంటే ఏం చెప్తాం పెళ్లి గురించి. అందుకని పెళ్ళి అనేది ఒక సురక్షిత కవచం, దాన్ని మీరు వాడుకోండి. అంతేగాని చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని కోర్టులకు పరిగెట్టి కోర్టులో మొట్టికాయలు వేయించుకుని సమయం వృధా చేసుకునే కన్నా మీ జీవితాల్లో మీ ప్రయారిటీస్ ఏంటో మొదటగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.